హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజుస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చలి నీవసమై పార్ట్ 165. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మనం నిరంతరం పరుగులు పెట్టేది డబ్బు కోసమే కదా. అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకుంటే అది మన మనసుని మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ వయసులోనే కష్టపడాలి అని పరుగులు పెడతారు, కానీ తన చుట్టూ ఉన్న బంధాలని అనుభూతులని మర్చిపోతున్నారు అని గ్రహించటం లేదు. ఎంత సంపాదించినా మన కడుపు నిండే వరకు మాత్రమే కదా తినేది. అంతకు మించి 2 ముద్దలు కూడా తినలేము. మరి ఎందుకు ఈ ఆరాటం అని అడిగింది సులోచన. అంటే నేను తీరిక లేకుండా కష్టపడేది డబ్బు కోసమే అనా నీ ఉద్దేశం అని అడిగాడు మౌలి. ఒక పక్క సులోచన అవగాహన శక్తి గురించి ఆశ్చర్యపోతూనే, తెలియదు, కానీ తాతయ్య చెప్పిన మాటలైతే ఇవే. కాస్త మార్చి చెప్పారేమో కానీ ఇదే అర్థం వచ్చేలా చెప్పారు. అన్నయ్య సిటీకి వెళ్ళి చదువుకుంటాను అంటే అక్కడికి వెళ్ళి ఒకరి కింద బ్రతికి 1వ తారీఖు జీతం తీసుకోవడం కోసం నెల మొత్తం గొడ్డులా చాకరీ చేస్తావా? ఇక్కడే ఉండి వంశపారంపర్యంగా వస్తున్న అర్చకత్వాన్ని స్వీకరించి ఆనందంగా గడపకుండా అని చాలా మాటలు చెప్పారు. అవన్నీ నిజమే అనిపించాయి. అన్నయ్య కూడా ఆ ఆలోచన విరమించుకున్నాడు. ఇప్పుడు మీరు కనీసం మనస్ఫూర్తిగా నవ్వే అవకాశం కూడా లేదంటే నాకు అలానే అనిపించింది మరి అని చెప్పింది సులోచన. నీ మాటలు నిజమే సులోచన. నీకు లోకజ్ఞానం లేదని అనుకున్నాను, కానీ నువ్వు బయటకు రాకపోయినా కూడా నీకు చాలా విషయాలు తెలుసని నాకిప్పుడే అర్థమైంది. నిన్ను దగ్గరకు తీసుకుని వారి బిడ్డలా చూసుకున్న వాళ్ళ భయంతో నిన్ను బయటకు పంపకపోయినా నీకు అన్ని విషయాల్లో అవగాహన ఉండేలా పెంచారు. నిజంగా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అన్నారు. నా విషయంలో ఎప్పుడూ తక్కువ చేయలేదు. నన్ను ఆ ఇంటి బిడ్డలానే స్వీకరించారు. అసలు నాకు ఒక వయసు వచ్చే వరకు నేను ఆ ఇంటి పిల్లని కాదని నాకు తెలియని కూడా తెలియదు. పని చేయటానికి వచ్చిన ఆమె నన్ను చూసి ఆరా తీసి ఏదేదో మాట్లాడేసింది. ఆ రోజు నేను ఎంత ఏడ్చానో. అప్పుడు కూడా తాతయ్య నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని మెల్లగా జరిగింది చెప్పి, నువ్వు ఎప్పటికీ మా ఇంటి పిల్లవే, అలా కాదని నువ్వు అనుకుంటూనే ఇలా ఏడుస్తూ కూర్చో అని అన్నారు. ఆ తర్వాత నేను మళ్ళీ ఎప్పుడూ ఏడవలేదు. తాతయ్య ఉన్నంత వరకు నన్ను గుండెల మీద పెట్టుకొని పెంచారు. ఆయనకు ఆడపిల్లలంటే చాలా ఇష్టమంట. నన్ను కూతురులానే భావించారు. ఆ ఇంట్లో అందరూ కూడా మా ఇంటికి ఆ పార్వతీదేవే వచ్చింది అని నన్ను గారాబం చేశారు. కానీ ఏ రోజు నన్ను తక్కువ చేసి మాట్లాడింది లేదు అని చెప్పింది తన పుట్టింటి గురించి. నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి సులోచన. కానీ ఆ అదృష్టం ఎంతో కాలం నిలవలేదు. వీళ్ళ కళ్ళు నీ మీద పడ్డాయి ఇలా అని ఆగిపోయారు మౌలి. ఇప్పుడు నాకేం తక్కువ? అన్నీ ఉన్నాయి. మీరు నా పక్కన ఉన్నారు. ఇంకేం కావాలి నాకు? మీరు ప్రతిరోజు నాతో ఉండాలని నేను అనుకోను. అప్పుడప్పుడు ఇలా వస్తే చాలు అంది కాస్త బాధగా. నాకు నీతో ఇక్కడే ఉండిపోవాలని ఉంది సులోచన, కానీ అది కుదరనివ్వకుండా నువ్వే చేశావు. వంశపారంపర్యంగా వస్తున్న ఈ భూములు మమ్మల్నే నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళు. ఒకప్పటి బిజినెస్లు, ఇప్పుడు నేను పెట్టిన బిజినెస్లు క్షణం తీరిక లేకుండా నన్ను బంధించేశాయి.
వాటితో పాటు నువ్వు ఇంకా పిల్లల బాధ్యత కూడా నన్ను కట్టడి చేసింది. ఈ మధ్య వాళ్ళు నాతో మునుపటిలా ఉండటం లేదు అని కాస్త బాధగా చెప్పారు మౌలి. అయ్యో, ఎందుకని కలవరపడుతూ అడిగింది సులోచన. తెలియదు సులోచన, అమ్మ కావాలి అంటున్నారు. తను వస్తే నేను పక్కకి వచ్చేస్తున్నాను. తెలియకుండానే దూరం పెరిగింది. పైగా వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు ఇప్పుడు. మంచి చెడు తెలుసుకునే వయసు వారిది. కానీ మంచి వాళ్ళ బుర్రకి ఎక్కటం లేదు అనిపిస్తుంది. తను ఏం చెప్తుందో నాకు తెలియదు, కానీ వాళ్ళు నాకు దూరం అవ్వటానికి కారణం తనే అనిపిస్తుంది అని చెప్పారు బాధగా. అయ్యో, అలా ఎందుకు అనుకుంటారు? తనకి మీరంటే ఎంత పిచ్చో మీకు తెలుసు కదా. మరి మీ మీద ద్వేషంగా ఎందుకు చెప్తుంది? మీరే లేనిపోనివి ఊహించుకుంటున్నారు. అయినా తల్లి ఎక్కడైనా పిల్లలకు తండ్రి గురించి తప్పుగా చెప్తుందా? మీరుంటేనే కదా పిల్లలకి ధైర్యం. మీరు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా వారితో కాసేపు సమయం గడపండి. మీరు పరాయి వాళ్ళలా ఎప్పుడో వాళ్ళకి మొహం చూపించకుండా ప్రతిరోజు వాళ్ళతో ఆడుకుంటూ మంచి విషయాలు నేర్పిస్తూ కాసేపు గడపండి. పిల్లలకి మంచి చెడు వివరించి చెప్పేది పెద్దవాళ్ళమే కదా. ఒకవేళ వాళ్ళ మనసులో మీ మీద వ్యతిరేకత ఉన్నా దాన్ని పోగొట్టండి. అయినా పాపకి ఎంత వయసని? ఈ వయసులో పిల్లలు తల్లినే ఎక్కువగా కోరుకుంటారు. ఇంకా బాబు ఈ మధ్య జరిగిన విషయాల వల్ల కాస్త దిగులు పడి ఉంటాడు. ఇంట్లో వరుసగా సంభవించిన మరణాలు మనల్నే ఇంత బాధ పెట్టినప్పుడు మరి పిల్లలు కదండి వాళ్ళు. వాళ్ళ మనసులో ఇంకెంత దిగులుని నింపి ఉంటాయో కదా. వాళ్ళకి భయం వేసినా ఆకలేసినా ఏం జరిగినా అమ్మే కదా మొదట గుర్తొచ్చేది. అందుకే అమ్మ కావాలని అంటున్నారేమో. అమ్మ తన కళ్ళ ముందు ఉండాలని కోరుకుంటున్నారేమో. దానికే మీరు ఏదేదో ఊహించుకొని ఇలా బాధపడకండి అని ధైర్యం చెప్పింది సులోచన. సులోచన అంటూ తనని గట్టిగా హత్తుకున్నారు కూర్చొని. నువ్వు నా దిగులు మొత్తం నీ చేత్తో తీసేశావు. పైకి చెప్పుకోలేకపోతున్నాను, కానీ పిల్లల విషయంలో నేను చాలా బాధపడుతున్నాను. అసలు వాళ్ళు తన దగ్గర పెరగడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ పిల్లలు కదా, తల్లి నుండి వేరు చేసే సాహసం చేయలేకపోయాను. ఇప్పుడు నీ మాటల వల్ల నా దిగులు దూరమయ్యింది అని మనస్ఫూర్తిగా చెప్పారాయన. ఇంకా వెళ్దామా? చీకట్లు ముసురుతున్నాయి అని అడిగింది సులోచన. నాకు నీతో ఇలా ఈ ఏకాంతం నచ్చింది. 5 నిమిషాల తర్వాత సమాధానమిచ్చారు మౌలిగారు. నైట్ అంతా ఇక్కడే ఉండిపోలేం కదా. చీకటి పడితే పురుగు పుట్రా వస్తాయి అంది. వెళ్దాం పదా అని లేచాడు ఆయన. కారులో తిరిగి వెళ్తూ తెచ్చిన ఫుడ్ అంతా అక్కడ పనిచేసే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళారు. వేడి నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి, స్నానం చేసి రండి అంది సులోచన. సులోచన, ప్లీజ్ నా కోసం ఏం ఫుడ్ ప్రిపేర్ చెయ్యకు. నాకు చాలా ఎక్కువగా ఉంది. మజ్జిగ చెయ్యి, తాగేసి పడుకుంటాను అన్నారు మౌలి. అస్సలు ఏం తినకుండానా అంది. కానీ ఆయన నా వల్ల కాదు ప్లీజ్ అనటంతో ఇంకేం చేయలేక సైలెంట్ అయ్యింది. మౌలిగారు ఫ్రెష్ అయి వచ్చేసరికి ఆ గదిని నీట్గా సర్దిపెట్టింది సులోచన. మజ్జిగ ఇవ్వడంతో తాగేసి కూర్చున్నారు. సులోచన స్నానం చేసి పెరటి వైపు నుండి వస్తుంటే సులోచనమ్మ అని పిలిచింది వనజాక్షి. వెనక్కి తిరిగి చూసిన సులోచనకి 2 చేతులతో జాజులు పట్టుకొని కనిపించింది. దాదాపు 5 మూరల వరకు ఉన్నాయి.
ఇప్పుడెందుకు ఈ పువ్వులు అని అడిగింది సులోచన. మీకోసమే దేవమ్మ అని వెనక్కి తిప్పి పువ్వులు పెట్టి, ఈరోజు గడియలు మంచిగానే ఉన్నాయి దేవమ్మ. నేను పూజారయ్యని కనుక్కునే వచ్చాను. ఎలాంటి శుభాలకైనా మంచిగానే ఉందని చెప్పారు. మీరింకేం ఆలోచించకుండా మీ జీవితంలో ముందుకు అడుగు వేయండి దేవమ్మ. ఇది మీ జీవితం. మీ సంతోషాన్ని పొందే హక్కు మీకు ఉంది అని చెప్పి, నేను ఈ వేళకి బంగ్లాలో ఉన్న పనివాళ్ళతో ఉంటాను అని వెళ్ళిపోయింది వనజాక్షి. బెరుగ్గానే గదిలోకి అడుగుపెట్టింది సులోచన. మౌలిగారు ఒక్క క్షణం తలెత్తి చూశారు. ఎందుకో సిగ్గుపడుతున్నట్టు అనిపించింది సులోచన. తల నిండుగా పువ్వులు, లేత నీలం రంగు నేత చీర, నుదుటి మీద ఎప్పటిలా ఎర్రని కుంకుమ, నొసట మధ్య గుండ్రంగా తిలకం, దాని కింద కుంకుమ, చూడటానికి సాదాసీదాగా ఉన్న అద్భుతమైన శోభతో మతి పోగొడుతున్నట్టు అనిపించింది మౌలిగారికి. అక్కడే నిలబడిపోయావేంటి సులోచన? పడుకునే ఉద్దేశం లేదా అని అడిగారు ఆయన తన నుండి చూపులు తప్పించుకుని. హా అంటూ తడబడుతూ వంటగదిలో లైట్ ఆపేసి మంచం పక్క వేసుకోవడానికి చాప తీసింది. నేను పైన, నువ్వు కిందనా? అయితే ఇద్దరం పైన, లేదంటే ఇద్దరం కింద పడుకోవాలి. ఇలా మాత్రం కాదు అన్నారాయన కాస్త గంభీరంగా. సులోచన చాప తీసేసింది. కానీ మౌలిగారి పక్కన పడుకోవాలంటే కాస్త బెరుగ్గానే అనిపించింది. అయినా నా భర్త కదా అన్న ఆలోచనతోనే లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి ఆయన పక్కన పడుకుంది. అప్పటికే ఆయన గోడవైపు జరిగి పడుకున్నారు. ఎంత తగలకుండా పడుకోవాలన్నా సాధ్యం కాలేదు సులోచనకి. దానికి తోడు చిన్న మంచం అవటంతో దూరంగా ఉండాలన్న తన ప్రయత్నం నెరవేరటం లేదు. మరోపక్క మౌలిగారికి జాజుల వాసన సరికొత్త ఆలోచనని కలిగిస్తుంది. దానితో పాటు తగలని సులోచన శరీర స్పర్శకి ఆ స్పర్శ మరింత కావాలని మనసు పోరు పెట్టడం మొదలుపెట్టింది. తనకి ఫేస్ చూపించకుండా వీపు చూపించి పడుకుంది సులోచన. జాకెట్ కవర్ చేయలేని వీపు పచ్చగా మెరుస్తూ ఆ బెడ్ లైట్ వెలుతురులో కూడా స్పష్టంగా కనిపిస్తుంటే కష్టంగా చూపులు పక్కకి తిప్పుకొని మెల్లగా గొంతు పెగల్చుకొని సులోచన అని మృదువుగా పిలిచారు. హా అని వెనక్కి తిరిగింది. సిగ్గు వల్ల ఎర్రగా మారిన సులోచన మోము తన ఆలోచనని పక్కకి తోసి, తను నీ భార్య, పైగా నువ్వు చెప్పావు కదా మనం పూర్తిగా మన బంధాన్ని ఒప్పుకోవాలని, మరిలా నిన్ను నువ్వు నిగ్రహించుకోవాల్సిన అవసరం ఏముంది? తను నీ భార్య, నీకు పూర్తి హక్కు ఉంది తన మీద. అది మాత్రమే కాదు, తను ఏం తప్పు చెయ్యలేదు ఇలా ఒక బొమ్మలా నీ పక్కన ఉండటానికి. తను నీ భార్య, అన్ని రకాలుగా నీ నుండి అన్ని సుఖాలను పొందే హక్కు తనకి ఉంది, అలానే నీకు ఉంది అని అంతరాత్మ హెచ్చరించటంతో అప్రయత్నంగానే సులోచన మోమిని 2 చేతులతో పట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టాడు. పరవశంతో కళ్ళు మూసుకుంది సులోచన. ఆ తర్వాత ఆ ముద్దుల ముద్ర మరింత ముందుకు సాగి ఇద్దరూ ఆనంద తీరంలో విహరించారు. సిగ్గుతో ముడుచుకుపోయే సులోచనని తనకు తగ్గట్టు మలుచుకుంటూ సంసారంలోని పూర్తి నిర్వచనాన్ని తెలియజేశారు మౌలి. భార్యగా తన భర్తకి పూర్తిగా సహకరిస్తూ మౌలిగారిలో ఐక్యమైపోయింది సులోచన. అలసిన శరీరాలతో ఒకరిని ఒకరు హత్తుకొని సేద తీరుతున్నారు ఇద్దరు.
ముందు అడగలేదు, అసలు మాటలు రాలేదు. కానీ తర్వాత అడిగారు, నా వల్ల నువ్వు ఇబ్బంది పడ్డావా అని, పొడవైన సులోచన వెంట్రుకల్ని సవరదీస్తూ. లేదు అన్నట్లుగా తల ఊపి, మీరు నా భర్త, నన్ను అడగాల్సిన అవసరం లేదు, నా మీద పూర్తి హక్కు ఉంది అంది చిన్నగా. నువ్వు చాలా అందంగా ఉన్నావు సులోచన, నిజంగా చాలా అందంగా ఉన్నావు. పైకి మాత్రమే కాదు, మానసికంగా కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను ఎప్పటికీ వదులుకోలేను. అది అర్థమయ్యాకనే నేను ఈ బంధంలోకి అడుగుపెట్టాను. నిజంగా ఈ 2 నెలలు ఎలా గడిపానో నాకే తెలియదు. ప్రతి క్షణం నా మనసు నిన్ను కోరుకుంటుంది. నీ తోడు తనకి కావాలని పరితపిస్తుంది. ఎంతో కష్టంతో కట్టడి చేశాను, కానీ నీ దగ్గరకు రాకుండా ఉండలేకపోయాను. ఇంకా ఈ క్షణం నుండి నా ప్రాణం పోయేంత వరకు ఈ చేతిని వదిలిపెట్టను అంటూ సులోచన నుదుటి మీద ముద్దు పెట్టి తన ప్రేమని తెలియజేశారు మౌలిగారు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మరి ఈ అప్డేట్ మీద మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.